మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎలక్షన్ దగ్గర అయ్యే కొలిది రోజుకొక పార్టీ పుట్టగొడుగులా పుడుతూనే ఉన్నాయి. వందల కొలిది అభ్యర్థులు పార్టీ టికెట్ల కోసం పరుగులెడుతూ ఉన్నాయి. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకొక మాట మాట్లాడే వారిని చూస్తూ రాజకీయం అంటే ప్రత్యర్థులపై కుట్రలు పన్నడం కాదు. ప్రజాప్రతినిధులు అంటే ఏదో ఒక మీటింగ్ పెడేసి 4-5 మాటలు మాట్లాడితే సరిపోదు. స్థానిక నేత అంటే స్థానికంగా అధికారం ఉన్నా అధికారం నిత్యం ప్రజలలోనే ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా పోరాటాలు నియోజకవర్గం ఏ గ్రామానికి ఏమి చేస్తే బాగుపడుతుందో ఒక విజన్ ఉండాలి. అలాంటి విజన్ ఉన్న నాయకురాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత. తాను పోటీ చేస్తున్న పాయికిరాపేట నియోజకవర్గంలో 4 మండలాలైన కోటావుట్ల 24 పంచాయతీలు, పాయికిరాపేట 24 పంచాయతీలు, నక్కపల్లి 31 పంచాయతీ, ఎస్రాయవరం 28 పంచాయతీలు, మొత్తం 4 మండలాలు కలిపి 109 పంచాయతీలలో ఏ మూలన ఏముందో, ఏ పంచాయతీకి ఏమి చేస్తే బాగుంటుంది, అది పంచాయతీ నిధులతోనా, మండల పరిషత్ నిధులతోనా, జిల్లా పరిషత్ నిధులతోనా, ఎమ్మెల్యే నిధులతోనా, లేక కేంద్ర నిధులతోనా అని తెలిసిన నాయకురాలు. ఆమె ఒక విద్యావంతురాలు, ఒక రాజకీయ నాయకురాలు, ఒక స్థానిక నేత కూడా. ఆమె 2024వ సంవత్సరం జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా 2,47,507 ఓటర్ల కలిగిన పాయికిరాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఆమె మాట్లాడుతూ, ఉన్నత విద్య చదువుకున్న నేను నియోజకవర్గ సమస్యలపై ఆది నుండి కూడా పట్టుంది. నేను జన్మించింది ఇక్కడే, చదువుకున్నది ఇక్కడే, ఉద్యోగం చేసింది కూడా ఇక్కడే. ఈ నియోజకవర్గానికి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా చేశాను. ఎన్నో పాదయాత్రలు చేశాను. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులు, అధికారం లేనప్పుడు ర్యాలీలు చేశాను, ప్రజా సమస్య పోరాడాను. ఈ నియోజకవర్గం అభివృద్ధిపై ఒక అంటూ ఆమె విజన్ ని తన మాటలో నోట్ చేసుకున్నా. అది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెప్తాను. నేను నా వరకు వచ్చిన ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఇంకా ఏదైనా ఉన్నాయనుకుంటే ఇక్కడ పెద్దలందరితో చర్చించి ఒక లోకల్ మేనిఫెస్టో కూడా ఒకటి తీసుకుందాం. అదేవిధంగా ఆ లోకల్ మేనిఫెస్టోలో ఉన్నవే చేస్తాననే కాదు, అవి మెయిన్ టార్గెట్ లో పెట్టుకుని మిగతావన్నీ చేస్తూ మెయిన్ టార్గెట్ లో పెట్టుకోండి. నేనంటూ ఒక విజన్ లో వెళ్తున్నాను. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఇప్పుడు నియోజకవర్గాల వారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను అనుకున్నవన్నీ చదువుతాను. ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా అయితే ఇది ఫైనల్ కాదు, మళ్ళీ చెప్తున్నా. నా థాట్కి వచ్చినవి పేపర్ మీద పెట్టాను, ఒక రోజు కూర్చొని. ఆ తర్వాత మన వాళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ కమిటీలో కూడా చర్చిస్తాను. జస్ట్ మీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఉప్మాక టెంపుల్ డెవలప్మెంట్ ఫస్ట్ క్రైటీరియా కింద మనం అందరం కూడా తీసుకున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటింటికి కూడా మంచినీరుకి అందించాలి కాబట్టి వాటర్ ప్రాజెక్ట్ మన కంప్లీషన్ ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ మన పాయికిరాపేట డబల్ రోడ్ ఒకటి ఇందులో రాసించుకున్నాను. అదేవిధంగా నేను వెళ్ళి ప్రామిస్ చేసిన దేవవరం భద్రాపురం రోడ్ ఒకటి, అది చిన్నది హ్యామ్లెట్ విలేజ్ అయినా కూడా చాలా పెద్ద రోడ్డు. అది ఆ రోడ్డు వేయాలి ఎట్టి పరిస్థితుల్లోని. ఆ రోడ్డు కూడా ఆ రోజు నేను ప్రామిస్ చేస్తున్నాను మొన్న వెళ్ళినప్పుడు, అది రాసుకున్నా. నక్కపల్లికి బీసీ రెసిడెన్షియల్ హాస్టల్, ఇది పర్టికులర్ గా ఎందుకంటే మత్స్యకార పిల్లలందరూ కూడా చాలా మంది హాస్టల్స్ కి వెళ్ళలేక వలసలు వెళ్ళిపోయి చదువులు లేకుండా ఉన్నాయి. అదేవిధంగా నక్కపల్లికి కూడా 100 బెడ్ హాస్పిటల్ కి ప్రపోజల్ పెట్టి రేపొద్దున ఇక్కడ మనకి ఎందుకంటే హైవే మీద ఉన్న హాస్పిటల్స్ కాబట్టి డెఫినెట్ గా అవి రావాలి. నక్కపల్లి ఒకటి, పాయికిరాపేట 50 బెడ్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేయడానికి ఈ రెండింటికి కూడా ప్రపోజల్ పెట్టుకున్నాం. అదేవిధంగా మనకి పందూరు జల్లూరు బ్రిడ్జెస్ 2 కూడా ఇన్కంప్లీట్ లో ఉన్నాయి. అది మొన్న లోకేష్ గారు కూడా ఆ రెండింటికి కూడా చేస్తానని క్లియర్ గా మనందరికీ కూడా మాట ఇచ్చున్నారు. అదేవిధంగా మనకి ఏంటంటే ఫిషర్మెన్ ఏరియాలో 2 చోట్ల జట్టి నిర్మించడానికి, అది రాజేపేట ఒకటి, రేవుకోలవరమ
రేవుపోలవరం అదర్ రాజేపేట ఈ 2 చోట్ల కూడా మనకి జట్టి నిర్మించడానికి కూడా ఒక ప్రపోజల్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఉప్పలం దగ్గర ఒక బ్రిడ్జ్ గురించి ఎప్పటి నుంచో అడుగుతున్నారు నన్ను దసరాయవరం వాళ్ళు. ఉప్పలం బ్రిడ్జ్, ఆ ఉప్పలం బ్రిడ్జ్ గురించి కూడా పెట్టుకున్నాం. నెక్స్ట్ ధర్మవరం టు రాయవరం రోడ్డు ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ధర్మవరం నుంచి రాయవరానికి రోడ్డు ఒకటి, అదేవిధంగా పెనుగొల నుంచి ఒమ్మవరం రోడ్డు, అమ్మవరం అగ్రహారం రోడ్డు ఒకటి. ఆ రోజు మనం వదిలేసాము. ఈ పెనుగొల వాళ్ళ రోడ్డు చాలా దరిద్రంగా ఉంది. ఆ రోడ్డు ఒకటి మేము పెట్టుకున్నాం. సౌదేపల్లి పెనుగొల్లు గ్రోయిన్ రిటైనింగ్ వాల్ ఒకటి, గ్రోయిన్స్ ఒకటి. సౌదేపల్లి గ్రోయిన్, పెనుగొల్లు గ్రోయిన్ ఈ 2 కూడా జస్ట్ 10 లక్షలు అవుతాయి అంతే. దానికే 5 సంవత్సరాలు వీళ్ళు ఏమి చేయకుండా కూర్చోబెట్టుకున్నారు. ఇంకోటి ఏంటంటే రాయవరానికి ఒక జూనియర్ కాలేజ్ కావాలనే ప్రపోజల్ కూడా ఇందులో నా మేనిఫెస్టోలో మేము పెట్టుకోవడం జరిగింది. రాయవరానికి జూనియర్ కాలేజ్ పెట్టాలని. నాకు కమ్యూనల్ వైజ్ గా నేను మాట్లాడేటప్పుడు చాలా మంది నాకు వాళ్ళు ఒక కళ్యాణ మండపాలు అడిగారు. అందులో ఏంటంటే ఒక సెట్టిబలిజ, యాదవ, ఫిషర్మెన్, రజక ఈ కమ్యూనిటీస్ కి కొంచెం సబ్ కమ్యూనిటీస్ కి ఒక కళ్యాణ మండపాలు ఒక 50 lakh రూపీస్ పెట్టి కళ్యాణ మండపాలు చేయడానికి కూడా ఆ రోజు కూడా నేను వాళ్ళకి మాట ఇచ్చాను. అదేవిధంగా పాయకరావుపేటలోని అంబేద్కర్ పార్క్ నిరుపయోగంగా ఉంది. ఆ అంబేద్కర్ పార్క్ ను కూడా డెఫినెట్ గా అది మంచి పార్క్ కింద మనం అందరం కూడా డెవలప్ చేయొచ్చు. రేపు పొద్దున మనకి అందరికీ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం రేవుపోలవరం టూరిజం ప్రాజెక్టు. ఇవి కాకుండా ఏపీఐసిలోని చాలా మంది ఇండస్ట్రీస్ వస్తాయని అనుకోవడానికి ముందే వాళ్ళ బకాయిలు చెల్లించిన తర్వాతనే ఏ ఇండస్ట్రీ అయినా రావాలి. ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా లోకల్ వాళ్ళకి డెఫినెట్ గా 60% 70% లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని వాళ్ళు మనకి బాండ్ రాసివ్వాలి. ఆ విధంగా అయితేనే చేద్దామని చెప్పి ఇవి నేను ప్రస్తుతానికి పెట్టుకున్నా. అదేవిధంగా వెంకటాపురం నుంచి ఉప్రాపల్లి పక్కన కూర్చొని రాయించుకున్నాను. 10 సంవత్సరాలు పట్టాడు. అది కూడా రాసిన. నెక్స్ట్ అడ్ రోడ్ నుంచి కోటూరిట్ల పెంటకోట బ్రిడ్జ్ అది సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవాలి. రాస్తాను, డెఫినెట్ గా రాస్తాను. అడ్ రోడ్ నుంచి కోటూరిట్లకి వెళ్ళే రోడ్డు, ఈ రోడ్డు కూడా అది. ఇప్పుడు నాకు ఇది నియోజకవర్గ స్థాయిలో ఉన్నది. చిన్న చిన్నవి మనం మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఇవి మేము పెట్టుకున్నవి. ఇంకా ఏవైనా ఉన్నాయి ఏంటి? వాటవర్కి మండలం ప్రధానంగా ఉన్నాయమ్మా. బాడపాల నుంచి వెంకటాపురం రోడ్డు ఒకటి, 2 రాజపేట నుంచి చౌడవాడ సరఫరా నిర్మాణం, బ్రిడ్జి నిర్మాణం. ఎందుకంటే రాజపేట గ్రామంలో 60% 2% సరఫరా దగ్గర భూములు ఉన్నాయి. 7 ఉధృతంగా వచ్చే